నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశము తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఎన్డీఏ కూటమిలో ఈ ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థినిగా మరి కోళ్ళ లలిత్ కుమార్ని ఒక ఓటు, శ్రీ భరత్ బాబు గారికి ఎంపీ అభ్యర్థిగా ఒక ఓటు వేయమని ప్రజలను అందరినీ కూడా కోరడం జరిగింది. ఇందులో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి నాయకులు అందరూ కూడా భాగస్వామ్యం అవడం, ప్రజలందరినీ కూడా కోరితే ఒకే మాట చెప్తున్నారు, ఈ రాష్ట్రం మా భవిష్యత్తులో బాగోవాలంటే మమ్మల్ని నడిపించే నాయకత్వం ఒక చంద్రబాబు నాయుడు గారనే అపూర్వ నమ్మకంతో ప్రజలంతా ఉన్నారు. మళ్ళీ ఆయన స్ఫూర్తితో గ్రామాల్లో అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు భవిష్యత్తులో ఇక్కడ నాయుడుపేటలో పనిచేయాలని, ఆ దశగా మాకు తోడుండాలని వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఈ తెల్లవారు పూట కూడా 5 గంటల నుంచి ఘన స్వాగతం మా అందరికీ పలుకుతూ, ముఖ్యంగా నాకు నా కుటుంబానికి పలుకుతూ, మేము నీవంటే నువ్వు మాకు తోడుగా ఉండి ఇక్కడ ఏవైతే మా ప్రధాన సమస్యలు ఈ గ్రామంలో ఉన్నాయో వాటినన్నిటినీ పరిష్కరించి మమ్మల్ని ఆదుకొని ముందుకు వెళ్ళాలని, మేము నిన్ను నమ్ముకొనే ఇవాళ చంద్రబాబు గారు అంట ఉండడానికి ముందుకు వచ్చామని స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ గ్రామ పెద్దలైన రామారావు గారికి, అదేవిధంగా ఇక్కడ తలారి సర్పంచ్ గారికి, కొచ్చాడ రాముడు గారు, ఇంకా జనసేన జన సైనికులు, తెలుగుదేశం పార్టీ మండల్ టీం అందరం కూడా మరి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికి మమ్మల్ని నడిపిస్తున్న వీళ్ళందరికీ నేను రుణపడి సేవ చేస్తానని ఒకే మాట చెప్తున్నాను.